వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. తోపుదత్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో పరిటాల సునీతమ్మ మీద ఓడిపోతే మేసం తీసుకుని తిరుగుతానని ప్రగల్భాలు పలికి ఓడిపోయిన తర్వాత పారిపోయిన అసమర్థుడు తోపుదత్తి. ఇటీవల రాయలసీమలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టుతున్నారు అన్న విషయం తెలియగానే తోపుదత్తి ప్రకాష్ రెడ్డిని ప్రయోగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. తనకు దూరమైన వర్గాలని మళ్ళీ తన దగ్గరికి చేర్చుకోవడానికి ఫ్యాక్షన్ రాజకీయాలను పురుగొల్పుతున్నాడు జగన్మోహన్ రెడ్డి తోపుదత్తి ప్రకాష్ రెడ్డిని అడ్డం పెట్టుకుని. దళిత బిడ్డ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎంఎస్ రాజు ఇవాళ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్, అనేక పదవులు చేస్తున్నాడు ఆయన. దళిత బిడ్డ పదవులు చేయడం ఏంటి, పదవుల్లో కూర్చోవడం ఏంటి, ఆ వర్గాలన్నీ మా కాళ్ళ కింద కూర్చోవాలి అన్నట్టు వెనకటి పోకడని ముందుకు తీసుకొచ్చి ఎలా దుర్భాషలు ఆడుతాడో చూస్తున్నాం. చెప్పులు కుట్టుకునేవాడు అంటూ సంబోధించి ఆ సామాజిక వర్గాన్ని ఎలా అవమానించాడో కూడా గత 3 రోజులుగా మనం చూస్తున్నాం. ఎంఎస్ రాజు సమాధానం చెప్తే దాన్ని చిలువలు పలవలు చేసి ఎలా రక్తి కట్టిస్తున్నారో కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రాంతాలుగా విడగొట్టిన ప్రజలు తిరగబడుతున్నారనే ఉద్దేశంతో ఆఖరికి మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాన్ని పురుగొల్పుతున్నాడు. అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే అట్టడుగు వర్గాలని అంతమొందిస్తే తన ప్రాబల్యాలను పెంచుకునే అవకాశం ఉందన్న భ్రమలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి, తోపుదత్తి ప్రకాష్ రెడ్డి లాంటి అసమర్థుడి గురించి, ఎంఎస్ రాజు సవాళ్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పడినాడు రాయలసీమ బిడ్డ, టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్. ఆయన అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శశి. నమస్తే. తోపుదత్తి ప్రకాష్ రెడ్డి ఇటీవల వారం 10 రోజులుగా ఎలా మాదిగ బిడ్డ ఎంఎస్ రాజు మీద ఎలా అవాకులు చవాకులు పెరుగుతూ మాట్లాడుతున్నాడు చూస్తున్నాం మనం. మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలను పురుగొల్పే ప్రయత్నంలో భాగంగానే దాడి చేస్తున్నాడు దళిత బిడ్డల మీద. ఆ దాడిని రాయలసీమ ఎలా చూస్తూ ఉంది, రాష్ట్రం ఎలా చూసే పరిస్థితి ఉంది, ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి? ఒకటి, పాలెగాళ్ళు అని మనం గతంలో వినేవాళ్ళం. ఆ పాలెగాళ్ళ మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వాడే. ఈ తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అలాంటి పాలెగాడి మనస్తత్వం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఇద్దరు పాలెగాళ్లే. మనం గతంలో వినేవాళ్ళం పాలెగాళ్ళు ఎలాంటి సైకో మనస్తత్వం చూపించేవాళ్ళు. ఈరోజు ఆ మనస్తత్వానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎలాగైనా రాయలసీమలో మళ్ళీ పాలెగాళ్ళ రాజ్యంది ఫ్యాక్షనిజం తీసుకొని రావాలి, మళ్ళీ గొడవలు చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న రాయలసీమ, ఒకప్పుడు రక్తం పారిన దగ్గర ఈరోజు నీళ్లు పారుతున్న రాయలసీమలో మళ్ళీ ఫ్యాక్షనిజాన్ని తీయడానికి వీళ్ళు కంకణం. ఎందుకంటే వీళ్ళ అధికారం కోసం ఏం చేస్తున్నారనేది ఈ కుట్రలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ కుట్రలో వీళ్ళు కావాలనే ఆరోపణలు చేసి నిరూపించమంటే నిరూపించకుండా వాళ్ళపైన దాడులు చేయడానికి బీరు సీసాలు, రాళ్ళు వీళ్ళ ఇంట్లో పెట్టుకొని ఈ విధంగా సవాళ్ళు చేసి పారిపోయే వ్యక్తి ఎవరంటే ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎందుకు సవాళ్ళు చేసి పారిపోతాడంటే 2 ఉదాహరణలు చెప్తానండి. ఒకప్పుడు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చొని హైదరాబాద్లో మీసం దిప్పతా చెప్పాడు. ఎవరు? ఈ ప్రకాష్ రెడ్డి. గెలిస్తే మీసం తీసుకుంటా, మీసం తీసుకొని తిరుగుతా అన్నాడు. వాళ్ళు గెలిస్తే ఈరోజు వాళ్ళు అఖండ మెజారిటీతో గెలిచారు. తెలుగుదేశం పార్టీ గెలిచింది. అనంతపురం జిల్లాలో ఒక్క సీటు మీ పార్టీకి రాలా. నువ్వు నిజంగా మొగోడువైతే, నువ్వు నిజంగా రెడ్డి కుటుంబంలో పుట్టునుంటే, నీలో నిజంగా పౌరుషం ఉనుంటే నువ్వు మొగోళ్ళలాగా ఏం చేసి ఉంటావు తెలుసా? నేను మాట ఇచ్చా, ఓడా తప్పేముంది, మీసం తీసుకొని తిరగతా అని తిరుగునుంటే ఏందా మొగాడ్రా ప్రకాష్ రెడ్డి, రెడ్డి అనిపించుకున్నాడు రా, మాట ఇచ్చాడు, అదిరా రెడ్డి పౌరుషం అంటే అని ఉంటారు. నువ్వు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్కి పారిపోయినోడివి. ఇప్పుడు ఏదో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు సార్ రాయలసీమలో అభివృద్ధి జరుగుతూ ఉంటే మళ్ళీ గొడవలు రేకెత్తించడానికి నువ్వు వచ్చి తిక్క ఛాలెంజ్లన్నీ చేస్తూ ఉన్నావు. సరే, ఛాలెంజ్ చేసావు. ఎంఎస్ రాజు గారు అన్నారు నిరూపించను. నువ్వు నిరూపించేదానికి దిక్కులే. నువ్వు వాళ్ళు ఇంటికి వస్తారేమో అని చెప్పి భయంతో నువ్వేం చేసావు? మగవాడే అంటే సరే ఫేస్ టు ఫేస్ కూర్చో మాట్లాడుకోవాలి. నీకు మాట్లాడే ఆ దమ్ము ధైర్యం లేదు గనుక నువ్వేం చేసావు? రాళ్ళు, మళ్ళీ అదేవిధంగా బీరు సీసాలు. ఎందుకంటే వాళ్ళు వస్తూ వాళ్ళపైన దాడి చేసి మళ్ళీ దీన్ని ఏంటంటే శాంతి భద్రతలు దెబ్బతీయడానికి నువ్వు చేసిన పన్నాగం. దాన్ని మగతనం అంటారా సీమలో? దీన్ని మగతనం అంటారా సీమలో అని అడుగుతూ ఉన్నారు. రెండోది, నువ్వు ఈరోజు రాజుగారి గురించి మాట్లాడుతూ ఎంఎస్ రాజు గారి గురించి చెప్పుల షాపులో పనిచేశాడు ఈ విధంగా అన్నాడు. ఈరోజు ఎవరి వృత్తి ఏంటో వాళ్ళు ప్రతి ఒక్కరూ అతి సామాన్య కుటుంబంలో పుట్టి చిన్నగా పని చేసుకుంటూ వాళ్ళు టాలెంట్తో పైకి వచ్చిన వాళ్ళే. మీలాగా ప్రాణాలు తీసి రాలా, మీలాగా రక్తపాతం చేసి రాలా. రాజశేఖర్ రెడ్డి కుటుంబం లాగా, నీ తండ్రి కుటుంబం లాగా మీరు అంటున్నారు మేము భూస్వాములని.
ఎంతమంది భూములు పొట్టగొట్టారు. దానికి ఎంఎస్ రాజు గారు కూడా గట్టిగా సమాధానం గట్టిగా సమాధానం చెప్పాడు. 2018లో నా తమ్ముడి చేత చెప్పుల షాప్ పెట్టిస్తే నీ తండ్రి వచ్చి బయట చెప్పులు ఎత్తుకుపోయిన పరిస్థితి మీద అవును, ఎస్ అండి. ఎందుకంటే ఈ రోజు చూస్తూ ఉన్నాం, ఎవరైనా కానీ వాళ్ళ వృత్తులను అవమానించే విధంగా మాట్లాడకూడదు. అది ఆయన స్వయం కృషితో వచ్చాడు. ఈ రోజు ఏంటంటే వాళ్ళ మెయిన్ ఆలోచన చెప్తా, ఇది రాష్ట్రంలో ఉండే దళిత వర్గాలందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, నేను దళితులకు మేనమామ అని చెప్పి. నువ్వు మేనమామ కాదు, కంసమామ. ఎందుకో చెప్పంటావా? ఆ అనంతపురం జిల్లాలో ఒక దళితుణ్ణి హిందూపురం జిల్లా శాఖ అధ్యక్షుడిగా చేసింది ఏంటో తెలిసి తెలుగుదేశం పార్టీ. ఆడెంతోమంది ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎంతోమంది అగ్రవర్ణాల లీడర్లు ఉన్నారు. కానీ వాళ్ళని కాదని ఒక ఎస్సీ బిడ్డని ఒక జిల్లా శాఖకు అధ్యక్షుడిగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఎంఎస్ రాజు గారు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఆయన ఉద్యమాలు చేసుకుంటూ ఎంఆర్పిఎస్ ద్వారా ఇలా ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీలో తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక లాయల్టీగా కష్టపడ్డాడు. అపోజిషన్లో ఉన్నప్పుడు పనిచేశాడు. రాష్ట్రంలో ఉండే దళిత వర్గాలందరికీ ఏకం చేసి పార్టీని అధికారంలోకి తీసుకొని ఆయన వంతు పాత్ర ఆయన ఒక ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా చేశాడు. ఆయన చేసిన దాన్ని అధినాయకత్వం గుర్తించింది. ఇలాంటి వ్యక్తి జిల్లా శాఖలో అధ్యక్షుడిగా ఉంటే జిల్లా మొత్తం ఇంకా బలోపేతం అవుతుందని జిల్లా శాఖ ఆయన అధ్యక్షుడిని ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. అదేవిధంగా ఆయనకి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారంటారు. నేను 2025 మహానాల్లో ఆయన ఉపన్యాసం విన్నానండి. ఆయన ఒక మాట చెప్తూ వేదిక పైన చాలా భావోద్వేగానికి లోనయ్యాడు. ఎందుకంటే ఒకప్పుడు నేను పుట్టిన ఊర్లో మమ్మల్ని కనీసం గుళ్ళకి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. మా ఊర్లో మమ్మల్ని గుళ్ళలేక రానిచ్చేవాళ్ళు కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాకు ఎలాంటి గౌరవం కల్పించిందంటే, ఏ గుళ్ళేకైతే నన్ను రానిలేదు అదే గుళ్ళేకి ఈరోజు పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికే విధంగా నన్ను తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డుకి మెంబర్గా, ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పుకుని తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్గా నాకు అవకాశం కల్పించింది. అదే ఊర్లో అదే గుళ్ళేకి నన్ను పూర్ణ కుంభంతో ఆహ్వానించే విధంగా కలిపింది. అది దళితులకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవకాశం. ఎందుకంటే ఒకప్పుడు మనం ఊర్లలో చూసే వాళ్ళని దళితులను రానిలే, ఆ పరిస్థితి రూపుమాపాలని పోరాడింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు అలాంటి దళిత బిడ్డలను పూర్ణ కుంభంతో డైరెక్ట్గా గుళ్ళేకి ఆహ్వానించే విధంగా గౌరవం కల్పించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పాడు. అంటే దళితులకు తెలుగుదేశం పార్టీ ఏ విధమైన గౌరవం కల్పిస్తుందో చూస్తున్నాం. అలాంటి ఒక దళిత బిడ్డని ఈరోజు నువ్వు చెప్పులు కుట్టుకునేవాడివి, చెప్పులు షాప్ పెట్టుకునేవాడివి అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నా అంటే ఇతనులో ఏ అంత కులాహంకారం ఉందో ప్రతి ఒక్క దళితుడు అంచాలి. ఇది స్పష్టంగా మాదిగ సామాజిక వర్గాన్ని హేళనగా మాట్లాడుతున్నాడు, హేళన చేస్తున్నాడు. ఒక్క మాదిగ సామాజిక వర్గాన్ని, బడుగు బలహీన వర్గాలందరినీ అంటూ ఉన్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి పెత్తందారి మనస్తత్వం. ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ఒకసారి ఒక ఫోటో చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉంటే విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు లోపల ఉంటారు. లోపల అదే బయట బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎంపీలు నిలబడుకో ఉంటారు చెప్పులు లేకుండా. క్యూలో నుంచి పెట్టాడు వరుసనే రోడ్డు. అంటే ఎంత కుల అహంకారమో. ఈ రోజు అధికారం పోయినా ఏ మాత్రం కుల అహంకారం తగ్గడానికి ఎంఎస్ రాజు గారిని వీళ్ళు ఉద్దేశించిన మాటల ఉదాహరణ. ఈ సందర్భంగా ఇంకో సంఘటన కూడా గుర్తు చేసుకోవాలి. చిత్తూరు జిల్లాలో ఏదో కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని కింద కూర్చోబెట్టాడు. ఈయన పెద్దిరెడ్డి పైన కూర్చొని, అంటే ఉప ముఖ్యమంత్రి అనేది చాలా పెద్ద పదవి. కానీ ఆ ఉప ముఖ్యమంత్రిని ఎస్సీ అని చెప్పి కింద కూర్చోబెట్టి ఆయన్ని ఇంకా చాలా చూసాం. నారాయణ స్వామి గారిని 2-3 సంఘటనల్లో ఎంత కించపరిచే విధంగా పెద్దిరెడ్డి గారు మాట్లాడారు. వాళ్ళ కాళ్ళ కింద తొత్తుల్లా ఎలా చూశారు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ కుల అహంకారం, వైసీపీలో ఉండే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, జగన్మోహన్ కుల అహంకారం కనిపిస్తోంది. ఇలాంటి కుల అహంకారంతో కులం విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుని ఇలాంటి పార్టీ మనకు అవసరమా అనేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా, బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈ సంఘటన నుంచి వచ్చేస్తే ఈరోజు ప్రకాష్ రెడ్డి ఇష్యూ గురించి వద్దామండి. ఈ ప్రకాష్ రెడ్డి ఇష్యూని మనం ఏదో నార్మల్గా 2 వ్యక్తుల మధ్య కాదు, రాయలసీమ టార్గెట్ వేలది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కడుపు మండుతుంది. ఒక రాయలసీమ బిడ్డగా చెప్తూ ఉన్నానండి నేను. జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో జరిగే అభివృద్ధిని ఓరవలేకపోతున్నాడు. ఎందుకంటే మొన్న రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు డేట్ అండ్ టైం ఫిక్స్ చేశారు. 2 ఏళ్లలో పూర్తి చేస్తామని. అది పూర్తి అయితే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఆ రోజు బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పి ఏ విధంగా భూముల్ని వాళ్ళ తొత్తులకి దోచిపెట్టారు. ఆ తర్వాత అది ఎంత ఇష్యూ అయింది చూసాం. జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబర్లో ప్రాజెక్టు మొదలైపోయింది, పూర్తయిపోతుంది 3 ఏళ్లలో అని చెప్పి 3 ఏళ్ళు గాలికి వదిలేసి మళ్ళీ 3వ సంవత్సరంలో వచ్చి మళ్ళీ టంకాయ కొట్టి లేదు ఇప్పుడే శంకుస్థాపన చేస్తే మళ్ళీ పూర్తయిపోతుందని మళ్ళీ ఎలా డ్రామాలు ఆడి చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కాకుండా దానికి కావాల్సినటువన్నీ సమకూర్చి ఎట్టయినా ఖచ్చితంగా చేయాలని ఒక డెడ్ లైన్ ఇచ్చి ఈరోజు చేశారు. ఈ విధంగా చేస్తూ ఉంటే ఓరవలేక, ఎందుకంటే రాయలసీమలో స్టీల్ ప్లాంట్ కట్టేస్తే చంద్రబాబు నాయుడు క్రెడిట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పూర్తి చేయాలి. ఇప్పుడు ఎవడైనా
దిమాగ్ ఉండేవాడు ఆలోచిస్తాడు. రాజశేఖర రెడ్డి ఒకసారి శంకుస్థాపన చేశాడు, జగన్మోహన్ రెడ్డి 2 సార్లు శంకుస్థాపన చేశాడు. కనీసం ఒక ఇటుకరాయి కూడా కదల్లా. మనకు గూగుల్ ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్తే నంబరు. మనం ఇప్పుడు గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి అప్పుడు ఎలా ఉంది, ఈ ప్లేస్ ఇప్పుడు ఎలా ఉందని చూస్తే ఆటోమేటిక్ తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసింది, రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన తర్వాత ఖాళీ భూములు పడున్నాయి. చంద్రబాబు నాయుడు చేసిన దగ్గర ఏందో పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ వచ్చాయి. అంటే ఇక్కడ వీళ్ళు చెప్పేది అంత అబద్ధం, ఇది రియాలిటీ. అంటే ఇప్పుడు ఎవడు క్రెడిట్ చోరీ? వీళ్ళు చేయలేదు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన క్రెడిట్ చోరీ చేయాలనుకుంటున్నారు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఆ క్రెడిట్ చోరీ కోసం. అది మా ఆలోచన అని. వాళ్ళకి ఆలోచన లేదు. ఆలోచన ఉంటే వాళ్ళ 5 ఏళ్ళ అధికారంలో కట్టుండాలి కదా. రాజశేఖర రెడ్డి అప్పుడు కట్టుండాలి కదా. వాటిపైన కేసులు ఎందుకు వస్తాయి? కోర్టుల చుట్టూ ఎందుకు తిరుక్కుంటారు? అంటే వీళ్ళు అవినీతి చేశారు. రాయలసీమ పేరు నడ్డు పెట్టుకుని ఆ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ని ప్రజల సెంటిమెంట్ని వీళ్ళు ధనార్జనగా చేసుకున్నారు, కానీ ప్రజలకు ఏం చేయలేదు అనేది క్లారిటీగా తెలుస్తూ ఉంది. దీంతో కడుపు మండిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మొన్న ఏఎంసీఏ పుట్టపర్తికి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే డ్రోన్ హబ్గా ఒక విధంగా ఇక్కడ కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు జొన్నగిరి మొన్నే ఇక్కడ కర్నూలులో ఈ విధంగా దీనికోసం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు చేసి ఫోకస్ చేశారు. ఒక పక్క డ్రోన్స్ వస్తూ ఉన్నాయి, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు, ఇప్పుడు లోకేష్ గారు కూడా కొరియా పర్యటనలో ఉన్నారు, దానికి సంబంధించి అనేక కంపెనీలు ఇక్కడ తీసుకొని రావడానికి చూస్తున్నాం. స్ట్రీట్ సిటీలు ఇవన్నీ డెవలప్ అవుతూ ఉన్నాయి. ఈ విధంగా అనేక కంపెనీలు, ఈ విధంగా అనేక ఇవి వచ్చేస్తూ ఉంటే వీళ్ళు ఏమని ఆలోచిస్తూ ఉన్నారు తెలుసా? ఇవన్నీ వచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాయలసీమ రైజింగ్లో ఉంది. ఇప్పుడు మొన్నే చూసాం లింగాల మండలంలో హార్టికల్చర్లో అరటి పంటలు ఏ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొని వస్తున్నాం. ఇవన్నీ తీసుకొని వస్తుంటే ఏంటంటే రాయలసీమ రైజింగ్ అని, రాయలసీమలో ఒక మార్పు కనిపిస్తూ ఉంది. ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, ఒక హార్టికల్చర్ హబ్గా, ఒక గ్రీన్ ఎనర్జీ హబ్గా, ఒక డ్రోన్ హబ్గా, ఒక డిఫెన్స్ హబ్గా, ఒక స్పేస్ హబ్గా, ఈ విధంగా ఒక ఆటోమొబైల్ హబ్గా, ఈ విధంగా అనేక రంగాల్లో ఈరోజు రాయలసీమ ముందుకెళ్తూ రాయలసీమ రైజింగ్ అవుతుంది. ఇటు సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణ జరుగుతూ ఈ రోజుల్లో ముందు గతంలో ఏంటంటే రాయలసీమ నుంచి వలసలు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రివర్స్, ప్రతి ఒక్కరు రాయలసీమకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉపాధి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ అనేక రంగాల్లో ఉన్నాయి అని చెప్పి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో పెడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు అక్కడే ఉద్యోగాలు చేసుకునే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు మనం కియా లాంటి ఆటోమొబైల్ హబ్బులు చూసాం. ఇవన్నీ వస్తూ ఉంటే వీళ్ళకి ఎట్టయినా కానీ ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందిపోతుంది. అభివృద్ధి నీళ్ళు ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు. ఏంటి అక్కడెక్కడో మాల్యాల దగ్గర నుంచి, శ్రీశైలం మాల్యాల దగ్గర నుంచి నంద్యాల జిల్లా చిట్ట చివరన కుప్పం వరకు తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? గాలేరు నగర్ నీ చిత్తూరు జిల్లా ఇక్కడ ఇటుకు కూడా నీళ్ళు ఇచ్చేస్తా అంటున్నాడు. ఎటు చూసినా కానీ నీళ్ళు అంటున్నాడు. మళ్ళీ నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఇప్పుడు దాన్ని లింక్ చేసుకుంటే ఇంకా గోదావరి జలాలు కూడా రాయలసీమకు వస్తాయి. ఇప్పుడు కృష్ణా జలాలతోనే ఇంత సస్యశ్యామలం అవుతూ ఉంటే రేపు గోదావరి జలాలు కూడా ఇటు వచ్చేస్తే, ఈ విధంగా ఇన్ని కంపెనీలు, ఇన్ని యూనిట్లు వచ్చేస్తే మళ్ళీ భూగర్భ జలాలు పెంచడానికి జలధార అనే కార్యక్రమాలు పెట్టిన భూగర్భ జలాలను రండి ఒక విజన్తో వెళ్ళిపోతూ ఉంటే, ఒక సంజీవని అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి హెల్త్ గురించి, అందరి హెల్త్ గురించి ఆయన ఒక రికార్డులు చేసి అందరికీ ముందస్తు ప్రికాషన్స్ తీసుకొని ఈ విధంగా హెల్ప్ చేస్తూ, ఈ విధంగా చూసుకుంటే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అంటూ ఈరోజు స్వచ్ఛమైన దాని నుంచి ప్రతి వేస్టేజ్ నుంచి కూడా ఈరోజు ఎకనామీని జనరేట్ చేస్తూ ఈ విధంగా ముందుకెళ్తూ ఉంటే, ఈ విధంగా ఎటు చూసుకున్నా కానీ రాయలసీమ స్థితిగతులు అనేది రేపు మారిపోతుంది. రేపు దేశానికే రాయలసీమ అనేది గ్రోత్ ఇంజన్గా మారబోతుంది. దేశానికి ఏదో ఒక మన ఆంధ్రప్రదేశ్ దేశానికి గ్రోత్ ఇంజన్గా, రేపు దేశానికి అవసరమయ్యే డ్రోన్లు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, ఏసీలు కావచ్చు, కార్లు కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్ వస్తువులన్నీ మన రాయలసీమ నుంచే వస్తూ ఉన్నాయి. మనకు కావాల్సిన హార్టికల్చర్ పంటలు ఏవైతే ఉన్నాయో అవి రాయలసీమ నుంచే వస్తున్నాయి. ఇవన్నీ రాయలసీమ నుంచి వస్తే రాయలసీమ రైజింగ్ అంటూ ఉన్నారు. రాయలసీమ గ్రోత్ ఇంజిన్గా. ఇది చూసి పాలెగాళ్ళుగా ఉన్న వాళ్ళు, పెత్తందారులుగా ఉన్న వాళ్ళకి ఒప్పటం లేదు. తట్టుకోలేకపోతున్నారు. కడుపు మండిపోతూ ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఇంత రాయలసీమ అభివృద్ధి చెందిపోతే మనం పెద్ద కుటుంబాలు, మనం ఫ్యాక్షన్లు చేసిన వాళ్ళం, మనం ఏమైపోవాలి, అందరూ ఉద్యోగాలు చేస్తే అట్ట, వీళ్ళు మన కింద ఉండాలి కదా అని పెత్తందారి మనస్తత్వంతో గ్రూప్ రాజకీయాలు చేయడానికి, ప్రాంతాలను విడగొట్టడానికి, కుల రాజకీయాలను చేయడానికి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక సమస్యను బూచిగా చూపించి అక్కడ శాంతి భద్రతలు దెబ్బతీసి గొడవలు పెట్టుకోవడానికి వైసీపీ పన్నాగాలు పన్నుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి వైసీపీ నాయకులు, ఈ విధంగా పన్నాగాలు బంతే రేపు రానున్న రోజుల్లో మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం రాయలసీమలో. ఎందుకు చెప్తాం తెలుసా? ఈ రాయలసీమలో కూడబెట్టినోడిని 10 రోజులు గుర్తుపెట్టుకుంటాం, ఒక దెబ్బ కొట్టినోడిని జీవితాంతం మర్చిపోం. ఎందుకంటే మీరు మా పొట్ట కొట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మాకు కూడు పెడతా ఉన్నాడు. అదే వాళ్ళ ఇబ్బంది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏంటంటే మన ఓటు కూడా వెళ్ళిపోయినాయి, ఓటు అంతా అటు పోలరైజ్ అవుతా ఉంది కూటమికి, మనకి ఓట్లు వేసే పరిస్థితి కనపట్లేదు. ఇలా మళ్ళీ తమ పెత్తందారీ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి ముఠాలను ఏర్పాటు చేసుకుని ప్రజల్లో చిరుగు తీసుకురావాలి, వర్గాలుగా ఏర్పాటు చేయాలి. అప్పుడు కానీ మనకు భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో మొదలుపెట్టినట్టున్నాడు. ఎస్ అండి, 100%. అందుకే ఈరోజు ప్రజలు కూడా చైతన్యవంతులం. మీరు ఇలాంటి హింసా రాజకీయాలు, దోపిడీ రాజకీయాలు మీరు చేయాలనుకుంటే మీ కుట్రల్ని ఖచ్చితంగా భగ్నం చేస్తాం. ఎందుకంటే నిన్న డైరెక్ట్గా పోలీసులు వెళ్ళి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చూస్తే ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో అంతా ఇవి పెట్టుకో అన్నాడు. ఇలాంటి వాడు రాజకీయాలు చేసేది?
ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికొచ్చేది. దమ్ముంటే సవాల్ చేస్తే దమ్ముండి సవాల్ చెప్పు. మీ సవాల్ని ఎవరు తీసుకుంటారు? మీసం మీద తీసేసేస్తానని చెప్పి తీయకుండా దొంగలాగా పారిపోయి నువ్వు ఈరోజు ఛాలెంజ్ చేస్తే నీ మాటలు ఎవడు పట్టించుకుంటాను? నువ్వు సీమలో పుట్టినావా లేక ఇంకెక్కడన్నా పుట్టినావా అని అదే సీమలో ఉండే వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి ఛాలెంజ్ చేయని చూస్తే ఎవరన్నా ఏమంటున్నారు తెలుసు? సీమలో అనంతపురం జిల్లాలో వాళ్ళు ఏంటప్ప ఆ రోజే అన్నాడు ఏం మీసం తీస్తాను, మీసం తీలేనోడు ఈ రోజు వచ్చి మళ్ళీ ఛాలెంజ్లు ఎవడు పట్టించుకుంటాడయ్యా గాలిలోడు మాటలు అన్నట్టు తీసి పారేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే సీమలో జరిగేది ఇదే. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఒక గడ్డి పరకం తీసిపారినట్టు తీసిపారేస్తున్నారు. ఎందుకంటే ఈ ఛాలెంజ్లకే ఉంటాయి. నువ్వు ఆ రోజు మీసం తీసుకుని ఉంటే నీ ఛాలెంజ్కి విలువ ఉంటుంది. ఛాలెంజ్ చేసి పారిపోయావు పిరికి పందా అని చెప్పి సీమలో మాట్లాడుతూ ఉన్నారు. నీ ఫ్యాక్షన్ రాజకీయాలు మనస్తత్వం ఆ రోజుల్లో ఏమనో ఇదండి. నువ్వు పరిటాల రవి గారి గురించి కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు గుర్తుపెట్టుకో, పరిటాల రవి అనే వ్యక్తి కాలి గోటులో మట్టికి సరిపోవు నువ్వు ప్రకాష్ రెడ్డి. పరిటాల రవి అంటే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్. అంటే ఇక్కడ పరిటాల రవి గారి కాలకోటికి సరిపోనన్న విషయం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి తెలుసు. తెలిసి కూడా మాట్లాడుతున్నాడంటే రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి వ్యూహం అదే. బలి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని బలి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తన కోసం ఎవరో ఒకరు బలవ్వాలి కదా. సొంత చిన్నాయన్ని బలి చేస్తున్నాడు ప్రకాష్ రెడ్డి ఒక లెక్క. అది ప్రకాష్ రెడ్డి తెలుసుకోవాలి. తన రాజకీయ భవిష్యత్తు కోసం తోపుదత్తుని బలి చేయడం పెద్ద విశేషం కూడా ఏం కాదు. ఇలాగ రెచ్చగొట్టి అలాగ మాట్లాడించి రేపు ఏదైనా చేసే అవకాశం ఉంది ప్రకాష్ రెడ్డిని. జగన్ రెడ్డే చేస్తాడు, జగన్ రెడ్డే చేపిస్తాడు. బాబాయ్నే గొడ్డలు పోటేసినాడు. బాబాయ్కి పట్టించిన గతే తోపుదత్తి ప్రకాష్ రెడ్డికి పట్టించి దాన్ని రాజకీయ లబ్ధి కోసం మొదలుపెట్టే ప్రయత్నం భాగంగా ఇవన్నీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను మీరు చెప్పిన ఇన్సిడెంట్ ప్రకారం చూసుకుంటే తన కార్యకర్తతోనే కోడికత్తి పొడిపించుకొని 5 ఏళ్ళు జైల్లో పెట్టాడు తన కార్యకర్తని. అంత నీచమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు. అది ప్రకాష్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి. నీకు తెలుసు పరిటాల రవి స్టామినా ఏంటో. పరిటాల రవిని అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడ దాంకో అన్నారో కూడా అందరికీ తెలుసు. ఈ రోజు నువ్వు పరిటాల రవి మగాడు, చనిపోతానని తెలిసినా కూడా ఆ గడ్డపై నిలబడ్డాడు. తాను పట్టుకున్న జెండాని వదలకుండా అదే పార్టీ ఆఫీసులో ప్రాణాలు వదిలాడు, సింహంలాగా వదిలాడు. శత్రువులు చంపుతారని తెలిసిన పారిపోలా నీలాగా. నువ్వు మీసం తీయాల్సి వస్తుందని చెప్పి వదిలిపోయినోడివి. నువ్వు మీసం తీయాల్సి వస్తుందని వదిలిపోయిన నువ్వెక్కడ? ప్రాణం పోతుందని తెలిసిన నేను నా కార్యకర్తలను నేను కాపాడుకోవాలని ప్రాణాలు వదిలిన పరిటాల రవి ఎక్కడ? పరిటాల రవి అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని 100 ఏళ్ళైనా రాయలసీమలో చెరపలేరు. రాయలసీమ సింహం ఎవరంటే పరిటాల రవి. మీరు చెప్పుకుంటారు కదా పులివెందుల పులి ఇవి. మీరు డబ్బులు ఇచ్చి కొట్టించుకోవాలి. రాయలసీమ సింహం అంటే ప్రతి ఒక్కడికి వెలిగిపోయారు పరిటాల రవి. ఎంతోమంది నీకు తెలీదా? మీ బంధువర్గం ఆ రోజు అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెనుగొండ ప్రాంతంలో ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేస్తే ఆ రోజు ఆడబిడ్డల్ని ఎట్ల పడితే వేధిస్తూ ఉంటే ఆ రోజు ఆడబిడ్డలకు అండగా నిలబడి నీలాంటి రాక్షస మోకాలను మీ బంధువులను తరిమి కొట్టింది ఎవరు? పరిటాల రవి కాదా? తెలుసుకో చరిత్ర. నువ్వు ఈరోజు ఇప్పుడు ఈ తరంకి ఏం తెలియదులే, పరిటాల రవిని ఏదో చూపిద్దాం అనుకుంటే ప్రతి ఒక్కరికి చరిత్ర తెలుసు. మీ కుటుంబాల యొక్క చరిత్ర తెలుసు. ఆడవాళ్ళ ఉసురు ఏ విధంగా పోసుకున్నారో తెలుసు. ఎంతమంది మాంగళ్యాలు తెంచారో తెలుసు. ఆ పాపం ఇంకా మీ కుటుంబాలను ఎలా వేధిస్తూ ఉందో తెలుసు. ఈరోజు నువ్వు పరిటాల రవి గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. మీ పెత్తందారి పోకడాలు తగ్గించుకొని మీ పాలెగాల మనస్తత్వం తగ్గించుకుంటే ప్రజలు సరేలేరా అని ఇంకొకసారి గాల్లో ఒకసారి గెలిచినోడివి నువ్వు, నీ కుటుంబం. మీరు జీవితంలో ఎమ్మెల్యేలు కాలేని వాళ్ళు అప్పుడు కాళ్ళు పట్టుకుంటే వాళ్ళ నాయన చేతిలో ఓడిపోయా, వాళ్ళ అమ్మ చేతిలో ఓడిపోయా, ఇప్పుడు పిల్లోడి చేతిలో కూడా ఓడిపోతుందని నువ్వు ఇంటింటికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే ఆప్తాలు ఏదో గెలిచావు. నీ సొంత చరిష్మాతో కాదు, గుర్తుపెట్టుకో. కాళ్ళు పట్టుకుంటే జాలి చూపించేసి నోట్లు నీకు, నీ చరిష్మా చూసి వచ్చిన నోట్లు కాదు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ ఎలా భూస్థాపితం చేశారో చూసాం కదా నిన్ను. ఇక్కడైనా పద్ధతి మార్చుకో. ఆ పాలెగాడి మనస్తత్వం, పెత్తందారి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి కోసం సొంత చిన్నాన్నే బలి చేశాడు. రేపు నిన్ను కూడా బలి చేసి నీ కుటుంబాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తాడు. పెత్తందారి మనస్తత్వం తగ్గించుకొని హుందాతనంగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఇలాంటి పిరికి పొంద ఛాలెంజ్లు చెయ్యొద్దు. నీకు ఛాలెంజ్లు సెట్ కావని చెప్పి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి తెలియజేయదు. ఎందుకంటే నీ స్థాయి ఏంటి? మీసం తీయాల్సి వస్తుందని పారిపోయిన నువ్వు ఈరోజు సవాలు చేసి చుట్టూ మీ వాళ్ళు ఒక వీడియోలో చూసా, అన్న మన వైసీపీ కార్యకర్తలు అన్న దిగన్నా అంటే లేదని కారులో దాక్కున్నాను. నువ్వు బలంగా దిగట్లా. తోపుదుర్తి గ్రామానికి వెళితే పోలీసులు పక్కన ఉండగా కూడా కార్యకర్త దిగన్నా అంటే కూడా భయపడుతున్నాడు దిగటానికి. నువ్వు ఛాలెంజ్లు చేస్తే ఎవరు చూస్తారు? ఇక ఇదండి ఫైనల్గా ఏంటంటే రాయలసీమ ప్రజలను కూడా చేరేది. మనం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాం అన్నిటికీ దూరంగా. వీళ్ళు ఇంకా కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. మనందరం ఆలోచించి చైతన్యవంతంగా ఉండాలి. ఎందుకంటే మన ప్రాంతం ఈరోజు గ్రోత్ ఇంజిన్గా మారుతుంది దేశానికి. చంద్రబాబు నాయుడు మనందరం సహకరించి చేసుకుంటే మన భవిష్యత్ తరాలు బాగుంటాయి. రేపు మనం ప్రపంచానికి ఐకానిక్గా ఉంటాం. దానికోసం మనందరం చేద్దాం. ఇలాంటి హింసా రాజకీయాలు చేయాలి, కుట్ర రాజకీయాలు చేయాలి, ఎట్లయినా కానీ ఉద్యోగాలు రాకుండా ఆపాలి, ఈ శాంతి భద్రతలు దెబ్బతీయాలనుకుని ఇలాంటి కుట్ర మనస్తత్వాలు ఉన్న వాళ్ళని
అధపాతాళానికి మన ఓటుతో మళ్ళీ మళ్ళీ బుద్ధి చెప్పాలని ఈరోజు రాయలసీమ రైజింగ్ అవుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్క యువత అందరూ సహకరించి ఇంకా ప్రతి ఒక్కరిని మనం చైతన్యవంతం చేయాలి. ఇంకా మనకేమైనా కావాలంటే అందరం కూర్చొని సమిష్టిగా ఒక నిర్ణయాలు తీసుకొని మన రాయలసీమ అభివృద్ధికి, మన భవిష్యత్ తరాల అభివృద్ధికి మనందరం కలిసి ముందుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను. ఇటీవల సాక్షుల ప్రతి వార్త రాస్తూ కాపు బిడ్డ సాయి, రావణ్ చౌదరి అంటూ కులాల ప్రస్తావన తీసుకొచ్చి వార్తలు రాస్తూ ఉంది. ఈరోజు నిన్న మొన్న జరిగిన అనంతపురం జరిగిన ఎంఎస్ రాజు ఉదంతం మీద కానీ ఆ వార్త కానీ ఒక వార్త రాయలేదు. దళిత బిడ్డ, మాదిగ బిడ్డ ఎంఎస్ రాజుని ఇలా కులహంకారంతో ముఠా నాయకుడు తిట్టాడని చెప్పి వార్త ఎక్కడ స్పష్ట కనపడలే మనకు సాక్షిలో. ఎందుకంటే సాక్షి అనేది అసాక్షి, సాక్షి అని కాదు వాళ్ళ పేరు మార్చుకోవాలి, అసాక్షి అని పెట్టుకోవాలి. ఈరోజు ఇది ఈ రోజు నుంచి మొదలైంది కాదండి. సాక్షి మొదలైన తొలి రోజు నుంచి మనం గమనిస్తే వాళ్ళకు అనుకూలంగా ఉండే దగ్గర కులాలను వాడతారు. ఈరోజు సాయి ఈ విధంగా వీళ్ళ కులాలు, సాయి అనే వ్యక్తి ఎలాంటి మనస్తత్వం ఉండే వ్యక్తితో ఆ సాయి అనే వ్యక్తి ఎవరైతే చనిపోయాడో అతనిది చనిపోయాడా, ఇంకా అతను ఎక్కడున్నాడు అనేది ఇంకా న్యాయస్థానాల్లో తేలాల్సి ఉంది కాబట్టి మనం ఉండాలి, వేచి చూడాలి. బట్ ఆ విషయంలో కులం పేరు పదే పదే ప్రస్తావిస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పవన్ కళ్యాణ్ గారి కుమార్తెల పైన తప్పుడు పోస్టులు పెట్టినప్పుడు సాక్షిలు ఎందుకు రాయలేదు? కాపు ఆడబిడ్డలపై కుల అహంకారంతో రెచ్చిపోతున్న రెడ్లు అని ఎందుకు రాయలేదు? రాయరు. ఈరోజు ఒక మాదిగ బిడ్డ ఎంఎస్ రాజుపై కుల అహంకారంతో దూషించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, లేదా మాదిగ బిడ్డకు ఛాలెంజ్ విసిరిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని ఎందుకు రాయడు? అదేవిధంగా ఒక గిరిజన మహిళని ఒక పెత్తందారి మనస్తత్వంతో ఒంగోలులో తరిమి కొట్టిన వైసీపీ నాయకుడు అని ఎందుకు రాయడు? గిరిజన ఆడబిడ్డపై అత్యాచారం చేసిన వైసీపీ లీడర్ అని ఎందుకు రాయడు? ఒక బీసీ ఆడబిడ్డను వేధిస్తూ ఉంటే ఒక బీసీ బిడ్డ వెళ్ళి మా అక్కడ ఎందుకు వేధిస్తున్నావంటే చంపేసిన పెత్తందారి వైసీపీ నాయకుడు అని ఎందుకు రాయడు? అంటే వీళ్ళకు అనుకూలంగా ఉండే దగ్గరేమో కులాలు తీసుకొని వస్తారు, నిజంగా అన్యాయం జరిగిన దగ్గర కులాన్ని కనీసం తీసుకొని రాకుండా ఈ విధంగా మీరు అన్నట్టు వక్రాక్షరాలు రాస్తున్న వక్రాక్షికి కూడా రానున్న రోజుల్లో ఎండ్ కార్డు పడవబోతుంది. నిజంగా అక్కడ పనిచేసే జర్నలిస్టులు సిగ్గుపడండి. మీరు జర్నలిజం చేసేటప్పుడు నీతిగా నిజాయితీగా మేము వార్తలు రాస్తామని చెప్పి ఈరోజు పొట్టకూటి కోసం ఈరోజు ఆ విధంగా రాయిపించే మేనేజ్మెంట్ పైన మీరు నిలదీయలేకపోతున్నారు. అందుకని నేనేమంటానంటే మీరు గుర్తవ్వచ్చు, కానీ మనసు చంపుకొని ఆ విధంగా రాసినప్పుడు మీరు చదివిన జర్నలిజంకి ఏం విలువ ఉంటుంది? జర్నలిస్టులు అంటే ఎంతో విలువలతో పనిచేయాలి. అంటే ఈ విధంగా వక్రాక్షరాలు రాసేవాళ్ళు జర్నలిస్టులు కాదు, అది సాక్షిలో ఉండే జర్నలిస్టులు. ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నామండి. 4 దశాబ్దాలు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన పులివెందులకి తాగునీరు కూడా ఇవ్వలేని అసమర్థ కుటుంబం నేడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వ్యాప్తంగా రాయలసీమ మొత్తాన్ని అభివృద్ధి పదాలను నడిపిస్తూ పరిశ్రమలు తీసుకొస్తూ లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తా ఉంటే జగన్ రెడ్డి తన పెత్తందారి పోకడని ప్రదర్శిస్తూ మళ్ళీ ఫ్యాక్షన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్న అలాంటి దుర్మార్గుల పట్ల, అలాంటి పార్టీ పట్ల జాగ్రత్తగా ప్రజలు ఉండాలని, జాగ్రత్తగా ఉండకపోతే మన భవిష్యత్తునే నాశనం చేసే కుట్రల పన్నే నీచపు రాజకీయాలు చేసే అలాంటి అసమర్థుల్ని దూరంగా పెట్టకపోతే సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందంటూ విశ్లేషించిన శశికుమార్కి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.